లేడు అన్నది నిజమే. అవును, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, పరదేశి ఎక్కడుంటుందండి అంటే అందరికీ తెలిసిన విషయం, పైన ఎక్కడో ఉంది పరదేశి అని. వాస్తవమే, కానీ అసలు విషయం ఏమిటంటే క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి మరణించి తిరిగి లేచేంత వరకు కూడా పరదేశి భూగర్భంలోనే ఉండేది. మరలా చెప్తున్నాను, స్పృహలో ఉండే చెప్తున్నాను, వాక్యం మీకు చూపించగలననే ధైర్యంతోనే చెప్తున్నాను. ఒకప్పుడు పరదేశి భూగర్భంలోనే ఉండేది. మనుషుల ఆత్మలన్నీ భూగర్భంలోనే ఉండేవి. భూగర్భంలో ఎలా ఉంటుందండి పరదేశి? భూగర్భంలో ఒకవైపు పాతాళం ఉంది కదా, పాతాళం ఉందనేది నిజమే, భూగర్భంలో పరదేశి కూడా ఉండేది అనేది కూడా నిజమే. ఎందుకంటే ఈ దొంగను తీసుకొని ఆయన పరదేశికి వెళ్ళాలి, అదే రోజు అప్పుడే వెళ్ళాలి. అవును కదా? మీరు చెప్పండి, ఆయన మరణించిన తర్వాత ముందు భూగర్భంలోకి వెళ్ళాలా, ఆకాశములకు పైగా ఎక్కిపోవాలా? కదా, యోనా 3 రాత్రింబగళ్ళు ఎలా ఉన్నాడో అలాగే ఈయన కూడా భూగర్భంలో 3 రాత్రింబగళ్ళు ఉండాల్సినటువంటి లేఖనం నెరవేరవలసి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా అయినా భూగర్భంలోనికే వెళ్ళాలి. మరి దొంగతో చెప్పినదేమిటి? నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండు. మరి కిందికి వెళ్ళాడేమిటి? పరదేశిలో ఉండు అని చెప్పి నేడు అని ప్రస్తావించిన వ్యక్తి ఆయనను తీసుకొని భూగర్భంలోనికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడంటే అక్కడ ఆత్మల లోకం ఉన్నది. చనిపోయిన వారి ఆత్మలన్నీ అప్పుడు అక్కడే ఉన్నాయి. ఆదాము మొదలుకొని క్రీస్తు భూమి మీదకి వచ్చేంత వరకు చనిపోయిన వారి అందరి ఆత్మలు అక్కడే ఉన్నాయి. అక్కడికి ఈ దొంగని తీసుకొని వెళ్ళి ప్రకటించెను అంట. ఏం ప్రకటించాడో తెలుసా? సువార్తను ప్రకటించాడు. ఈ ప్రపంచమంతా, ఈ దేశములన్నీ ఎవరిని గూర్చి వెతుకుతున్నాయో ఆ వ్యక్తిని నేనే, ఆ దైవము నేనే, ఆ రక్షకుడను నేనే అని ఆయన సాక్ష్యం ఇవ్వడమే కాకుండా దొంగ ద్వారా కూడా సాక్ష్యం ఇప్పించిన ఘట్టం అది. కిరణ్ పాల్ గారు, మీరు కొంచెం ఓవర్గా ఊహించుకున్నట్టు లేదు. ఆయన ప్రకటించెను అని ఉంది, కానీ సువార్త ప్రకటించెను అని ఉందా అని ఎప్పుడైనా మీరు ప్రశ్నించుకునే అవకాశం వస్తుంది. అయితే పేతురు పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయాన్ని చూడండి. పేతురు పత్రిక మొదటి పత్రిక 4:6 చదవండి. మృతులు శరీర విషయంలో మానవృత్తి తీర్పు పొందినట్లును ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లు వారికి కూడా సువార్త ప్రకటింపబడెను. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని కనపరుద్దాం. ఎంత న్యాయం కలిగిన దేవుడు ఆయన. ఆయనను గూర్చి తెలుసుకోకుండా మరణించిన వారికి కూడా న్యాయం చేయడానికి ఆయన ఆత్మల లోకానికి వెళ్తున్నాడు. అప్పుడు వెళ్ళిన వాడు మరలా ఎవరైనా మిగులుంటే వారి కోసం కూడా వెళ్తాడు. ఏ ఒక్కరూ నశించుట ఆయనకు ఇష్టము లేదు. దేవునికి స్తోత్రం.